నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో 1,40,00,000 రూపాయల నిధులతో సీసీ డ్రైన్లకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అరవశాంతి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల కనీస వస్తువుల కల్పన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ అభివృద్ధికి నుడా చైర్మన్ గా తన తోడ్పాటును అందిస్తామని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుల్లూరు రాఘవేంద్రరావు, డివిజన్ అధ్యక్షులు గుండాల రవి మరియు టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ మిట్ట. ఈ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం. కనీస వస్తువుల కల్పన కోసం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా పనులు చేయగలిగాం. కానీ ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులుంటేనే ఈ కాలువ నిర్మాణం పూర్తవుతుంది. నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో 1,40,00,000 రూపాయలు నిధులు విడుదల చేయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇందులో ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. అయితే ఇవి చేయటమే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి రాబోయే నిధుల్లో మరో 60 లక్షల రూపాయలు ఇందిరమ్మ కాలనీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ, ఒక పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. నిన్నే మీరందరూ కూడా చూశారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి తీరు, ఇంకా కూడా అనేక కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పటికే మా సోదరు శ్రీధర్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు నేను ఉచిత బస్సు కూడా చూశాను. ఒక మహిళల ఆనందం, ఒక్కోసారి ఒకరు చేసుకుంటూ పోతా ఉన్నారు. అదే రకంగా ఈరోజు రూరల్లో 24వ వార్డు ఇందిరమ్మ కాలనీ నేను చాలా రోజు వింటున్నా. కానీ నిజంగా రూరల్ నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం నిజంగా ఇక్కడ ప్రజల అదృష్టం. ఎందుకంటే అతని కాలేజీ నుంచి పోరాట పట్టుమ ఇద్దరం కూడా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అతను దొరకటమే ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. అతను నిరంతరం ఏదో ఒక పని చేయాలి. మళ్ళీ మరో ఒక సీసాటి అతనిలో ఉంది. అతను చూసి మేమంతా నేర్చుకోవాల్సింది. టైం చెప్పిన టయానికి 5 నిమిషాల ముందే ఉంటాడు. 9:04 ఓపెనింగ్ అంటే 9:20కే ఉంటాడు. అదొక గొప్ప విషయం. అది కూడా మేము మెయింటైన్ చేయాలి. టైం ఆయన చూసి మేము దాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి వచ్చాం. అదృష్టం నేను వరించింది, అదృష్టం నేను వరించలే. కానీ దాన్ని బాధపడబడలే. మన పక్కన వ్యక్తి ఇంతలా డెవలప్ అవుతున్నాయంటే, మనతోటి తిరిగిన వ్యక్తి డెవలప్ అవుతున్నాయంటే, 3వసారి శాసనసభ్యుడు, నాకు తెలిసి రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఇంప్లిమెంట్ నుంచి ఉన్న ఒకే నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు నేను చూడలే. ఎన్ని కోట్లైనా అవి కూడా చేసి ఆయనకి అప్పగిస్తాను. ఆయన ఇంకా మంచి పేరు తెచ్చిదని సాయశక్తిని నేను ప్రయత్నిస్తాను. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కష్టపడి పని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.